ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే, వాట్సాప్‌లో మనకి ఎవరైనా సరే వాయిస్ మెసేజ్ పంపించారనుకోండి. చూడండి, ఈ విధంగా మనకి వాయిస్ మెసేజ్ పంపిస్తారు కదా వాట్సాప్‌లో. ఈ విధంగా పంపించిన వాయిస్ మెసేజ్‌ని మనం ఇందులో ఏముందనేది వినకుండా టెక్స్ట్ రూపంలో చదవచ్చనమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. దానికోసం మీరు ఏం చేయాలంటే, చూడండి, వాట్సాప్ ఓపెన్ చేయాలి. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పైన 3 డాట్స్ ఉన్నాయి చూసారా? దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఉంది చూసారా? దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో చార్ట్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ చార్ట్స్ అని చూసారా? దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా పైకి లేపినట్లయితే ఇక్కడ చూడండి, వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్షన్ అని చూసారా? దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద ఇలా ట్యాప్ చేయాలన్నమాట. దీని మీద ఇలా ట్యాప్ చేసినట్లయితే తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఈ కింద చూడండి, చూస్ లాంగ్వేజ్ అనేసి ఇలా కనిపిస్తుంది. ఈ చూస్ లాంగ్వేజ్ అనేది దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 ఆప్షన్స్ ఉంటాయి, 4 లాంగ్వేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఇంగ్లీషు, తర్వాత స్పానిష్, బ్రెజిల్, రష్యన్. మనకి 3 అవసరం లేదు కాబట్టి మనకి ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ ఉంది. తెలుగు, హిందీ అయితే ఇంకా రాలేదు. ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందన సెటప్ నౌ అనేసి ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇది చూడండి, 136 MB ఫైల్ అనమాట, డౌన్లోడ్ అవుతుంది. దీని మీద ట్యాప్ చేయాలి. చూడండి, ఇక్కడ డౌన్లోడింగ్ అని చూపిస్తుంది చూసారా? డౌన్లోడ్ అవుతుంది. చూడండి, డౌన్లోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ రీడ్ న్యూ వాయిస్ మెసేజ్ అనేది వచ్చింది చూసారా? రీడ్ న్యూ వాయిస్ మెసేజెస్ అనేది చూపిస్తుంది చూసారా? అంటే అయిపోయింది, డౌన్లోడ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేస్తాను చూడండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇప్పుడు నేను వాయిస్ మెసేజ్ పెట్టాను కదా. ఇప్పుడు నేను దీన్ని వినకుండా ఇందులో టెక్స్ట్ రూపంలో చదువుతాను చూడండి. ఎలా చదవచ్చు అనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఇలా వస్తుంది కదా. ఇప్పుడు తర్వాత ఈ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేయాలి. తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత సెకండ్లో ఉంది చూడండి, ఫస్ట్ కాకుండా సెకండ్ ట్రాన్స్క్రైబ్ అని చూసారా? దీని మీద సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద ట్యాప్ చేయాలి. చూడండి, ట్రాన్స్క్రైబింగ్ అనేది చూపిస్తుంది చూసారా? ఇక్కడ నేను ఏదైతే చెప్పానో అది టెక్స్ట్ రూపంలో ఇక్కడ వస్తుంది చూడండి. కొంచెం టైం పడుతుంది, అంటే మనం ఎక్కువసేపు మాట్లాడితే ఎక్కువ టైం పడుతుంది. చూసారా? వచ్చింది చూసారా? నేను ఏదైతే ఇక్కడ వాయిస్ మెసేజ్ పెట్టానో అది వచ్చింది చూసారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై స్మార్ట్ టెల్లింగ్ యూట్యూబ్ ఛానల్ అని వచ్చింది. తెలుగు అనేది నేను సరిగ్గా పలకలేదనమాట, అందుకే ఇక్కడ స్పెల్లింగ్ అయితే తేడా వచ్చింది. మొత్తానికైతే మనం నీట్గా పలికితే నీట్గా వస్తుంది అనమాట. కరెక్ట్గా అంటే మనకి అర్థమైనట్టు అనమాట, దానికి అర్థమైనట్టు. చూసారు? నేను ఏదైతే అనుకున్నానో, అంటే ఇక్కడ మనం వినాలనుకున్నట్లయితే వినకుండానే మనం ఈ వాయిస్ మెసేజ్లో ఏముందనేది మనం ఈ విధంగా టెక్స్ట్ రూపంలో చూడొచ్చు అనమాట. కాకపోతే అవతల వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం క్లియర్గా చెప్పారనుకోండి, మనకి క్లియర్గా ఈ విధంగా టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ ఒకటే ఉంది, తెలుగు ఇంకా రాలేదు. తెలుగు, హిందీ ఇంకా త్వరలో వస్తుందో లేదో తెలియదు. త్వరలో వస్తే ఇంకా బాగుంటుంది తెలుగు వస్తే. ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ ఉందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ ఫీచర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.